నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఆర్జీకే మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న మౌమిత అనే యువతిని అతి దారుణంగా రేప్ చేసి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే. అతనికి ఉరిశిక్ష వేయాలని, న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ మహిళా మోర్చా చీరాల ఆధ్వర్యంలో చీరాలలోని కళాశాల విద్యార్థులచే భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా సభ్యురాలు జి భవానీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు నాసన మణికుమార్, జిల్లా సెక్రటరీ కాకర్ల వెంకటేశ్వర్లు, రైల్వే కమిటీ మెంబర్ చంద్రశేఖర్ గారు, వేముల వెంకటేష్, మనోహర్ రెడ్డి, చుండూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఏదైతే ఆగస్టు 8వ తారీఖున జరిగినటువంటి సంఘటన యావత్ దేశాన్ని కూడాను కలచవేసినడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఆ యొక్క బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలి. ఆ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సింది పోయి ఆ యొక్క నిందితులను కూడా కాపాడేటువంటి పరిస్థితి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. పేరుకి మరి ఆడవాళ్లు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి రాష్ట్రం మరి ఆడవాళ్ళకి న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? ఖచ్చితంగా దీని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరూ కూడాను కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడాను దీన్ని ఖండిస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మిత్రులారా, నమస్కారం అండి. మౌమిత ఎవరైతే అన్యాయంగా ఆమెని చంపేశారో వాళ్ళందరినీ శిక్షించాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయి కుటుంబానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతాకి పేరులో మమత ఉంది కానీ ఆమె మనసులో మమత లేదు. ఆడపిల్లలకు రక్షణ లేదు. ఆమె వెంటనే ముఖ్యమంత్రిగా దిగిపోవాలని అందరూ అనుకుంటున్నారు. ఆమె పాలనలో బంగ్లాదేశీల చొరబాట్లు కానీ ఏమీ ఆమె అరికట్టలేకపోయింది. అందరినీ మన దేశంలో చర్చలు వచ్చేలాగా చేసి వాళ్ళకి అన్ని అడ్రస్లు అవి కల్పించి మన దేశానికి రక్షణ లేకుండా చేస్తున్నారు. అటువంటి పాలన ఆడవాళ్ళు అయ్యుండి ఆడవాళ్ళకి ఆమె రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంది. కాబట్టి ఆమె ముఖ్యమంత్రిగా అర్హురాలు కాదని అనుకుంటున్నాము. ఆవిడ వెంటనే రాజీనామా చేయాలి. ఆవిడ పాలనలో అనేక అకృత్యాలు సాగుతున్నాయి. ఏది గవర్నమెంట్ ప్రజలకు మంచి చేయాలని వచ్చినా కూడా వ్యతిరేకించే ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ది ఫస్ట్ స్థానంలో అదే ఉంటుంది. కాబట్టి ఇటువంటి అరాచకాలు మళ్ళీ సాగకుండా ఉండాలని దానికోసం ఈ పిల్లలందరితో కలిసి మేము చిన్న ర్యాలీ నిర్వహించాము. ఈరోజు కలకత్తాలో జరిగింది కాదండి, ఒక కలకత్తాలోనే కాదు, ప్రతి చోట ఆడపిల్లకి న్యాయం అనేది ఉండట్లా. ఇంట్లో లేదంటే బయట లేదనుకోండి, ఇంట్లో కూడా ఉండడం లేదు. ఆడపిల్లల కోసం ఆడవాళ్ళ కోసం చాలా చట్టాలు తీసుకొస్తున్నారు. అవి ఎలా జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఆ చట్టాలు అమలు పరచాలని ఒక గవర్నమెంట్గా కాదు, ప్రతి పౌరుడికి, ప్రతి పౌరురాలకి, ప్రతి మహిళకి, ప్రతి మగవాడికి కూడా నేను హెచ్చరిక అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి చెబుతున్నానండి. ఆడపిల్ల బయటికి వచ్చింది అంటే ఆడపిల్లని ఒక రకం పెంచాలి అంటున్నారు ఇంట్లో. కానీ బయటకు వస్తే మా పిల్లల్ని బయటికి పంపించి ఇంటికి వచ్చే వరకు మా పిల్లల కోసం మేము పిల్లల తల్లిదండ్రులే కానీ బయట ఆడపిల్లలు వస్తున్నారా లేదని బయట వాళ్ళు కంగారు పడి మేము కంగారు పడి ఉంటుంది. ఈ చట్టాలు తీసుకొచ్చారు, లాయర్ గారు చెప్పారు చట్టం తీసుకొచ్చారని. కానీ చట్టపరంగా జరుగుతున్నాయా? జైల్లో పెడుతున్నారు. జైల్లో పెట్టిన వాళ్ళకి తగిన శిక్ష అమలు చేస్తున్నారా? అమలు చేసిందని చూపిస్తున్నారా? వెంటనే జరుగుతున్నాయా? మా తరపున అందరికి ప్రజల తరపున నేను కూడా ఒక మహిళలుగా, ఒక తల్లిగా, ఒక బిడ్డకి తల్లిగా, ఆడపిల్లకి తల్లిగా నా ఆవేదన గమనించి ప్రతి ఒక్కళ్ళు దేశంలో ఉన్న ప్రతి పౌరులతో సహా చెబుతున్నాను. ఆడపిల్ల కనపడితే ఒక అక్కగా, చెల్లిగా, తల్లిగా, అమ్మగా చూడాలని తల్లిదండ్రులు కూడా హెచ్చరిస్తున్నానండి. ఎందుకంటే మన ఇళ్లలో పెంచే తల్లిదండ్రులు కూడా మగపిల్లలకి ఇలా చెప్పి పెంచాలి. ఆడపిల్లకి ఇలా ఎట్లా చెప్తున్నామో మగపిల్లలకు కూడా చెప్పాలి. అలాగే మన ప్రభుత్వం మంచి తనకు చేయడానికి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని కూడా సపోర్టిచ్చి ఇక్కడ ఈ లాయర్ గారికి ఏదైతే చెప్పారో, ఏ చట్టాలైతే అమలు చెప్పారో చేస్తానని అది దయచేసి అమలు పరచాలని కోరుకుంటున్నాం. అందరి తరఫున జై హింద్. కలకత్తాలో ఒక ఆడపిల్ల మీద జరిగిన హేయమైన సంఘటన చాలా దురాతకమైనది.
కేంద్ర ప్రభుత్వము ఈ ఆడపిల్లల సంరక్షణ కోసం ఎన్నో చట్టాలు మొదటి నుంచి చేస్తూనే ఉంది. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టంలో, భారతీయ న్యాయ సంహిత చట్టంలో కూడా ఈ ఆడపిల్లలపై అత్యాచారానికి సంబంధించి, హెరాస్మెంట్కి సంబంధించి చాలా పకడ్బందీగా చాలా విషయాల్లో కూడా కొత్త చట్టాలు తేవడం జరిగింది. కానీ ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే, ఎన్ని చట్టాలు చేపట్టినా కానీ చట్టాలు అమలుపరచడంలో, పనిష్మెంట్లను అమలుపరచడంలో కాలయాపన మూలంగా కానీ, ఈ నేరస్తులకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చే విధానం ద్వారా కానీ న్యాయం అనేది సరిగ్గా జరగకుండా పోతుంది. అందువల్ల క్రైమ్ రేట్స్ పెరుగుతూనే ఉన్నాయని నా అభిప్రాయం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వారు స్త్రీల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు చేపట్టినా కానీ ఆ చట్టాలు అమలుపరిచి వారికి కఠినమైన పనిష్మెంట్ ఇవ్వడంలో కాలయాపన మూలంగా ఈ విధమైన దురాగతాలు కంటిన్యూస్ అవ్వకుండా చట్టము తగు క్రిమినల్ చర్యలు చేపట్టి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని చెప్పనని మా అందరి తరఫున ఒక మహిళా లాయర్గా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.